మూవీలో సుహాస్ లవ్ లెటర్ ఇచ్చాడు. రియల్ లైఫ్లో ఎవరైనా ఇచ్చారా మీకు? లేదండి, ఇవ్వలేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సుహాస్ గారు ముందుగా ఇచ్చే ఉంటారు కానీ మరి మీడియా ముందు మైక్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తుంటారు, ఎలా చెప్తారండి? సుహాస్ గారు హాయ్. సో ముందుగా కొడుకు వచ్చిన వేళ విశేషము సూపర్ హిట్ కొట్టారు. మరి సినిమాలో పేరు పెట్టాలనుకున్నప్పుడు తను పద్మాని పెట్టింది. మీ కొడుకు పేరు ఏం పెట్టారు? ఆ ఆప్షన్ నేను మా కలర్ ఫోటో డైరెక్ట్ సందీప్కి ఇచ్చానండి. వాడు ఏం పేరు పెడితే అదే. ఎందుకు? అంతే, ఆడు నన్ను హీరోని చేశాడు కదా, సో నా హీరోగా ఆడు పేరు పెట్టాలి. సో మేము ఇంతకుముందు ట్రైలర్ లాంచ్లో ఉన్నాం. సుహాస్ హీరో కంటే ఒక మంచి యాక్టర్గా, కమల్ హాసన్ లాంటి గొప్ప యాక్టర్గా పేరు తెచ్చుకోబోతున్నాడు ఇండస్ట్రీలో అని చెప్పి చాలామంది మిమ్మల్ని ప్రశంసిస్తున్నారు. సో ఇందాక ఒక ఆర్టిస్ట్ అన్నారు, సో గుడికి గడికి మధ్యలో అంటే ఒకే నేల ఉంటుంది, చిరంజీవికైనా సుహాస్కైనా ఒకే ఇండస్ట్రీ ఉంది అని చెప్పి. సో ఇలాంటి ప్రశంసలు చాలామంది మిమ్మల్ని అవి వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది ఒక యాక్టర్గా? సో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి సో ఎలాంటి కథలు ఎంచుకోవాలనిపిస్తుంటుంది? అంటే పర్టికులర్గా నేను ఈ కథ కావాలని ఎప్పుడూ అనుకోనండి. వచ్చే కథ అది బాగుంటే దానికి ఎలా న్యాయం చేయాలి అన్న దాని మీదే ఉంటాను అంతే. డైరెక్టర్ గారు, సో క్లైమాక్స్ విషయంలో కొంతమంది కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే చూసిన సినిమా ఓవరాల్గా చాలా బాగుంది, మంచి మార్కులు వేశారు, సూపర్ హిట్ చేశారు. సో క్లైమాక్స్ విషయంలో సో మీరేమన్నా ముందుగా అనుకున్న కోణాన్ని తీసారా, లేదంటే ఏమన్నా మార్చి ఫర్దర్గా ఎట్లా ఏ దశలో క్లైమాక్స్ని పూర్తి చేయగలిగారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చంపటం అనే దాంతో ఆ పగ ముగిసిపోతే ఆ పగకి అర్థం ఉండదు. సో అందుకనే ఫస్ట్ నుంచి ఇదే చంపకూడదు, అతన్ని ఏదో చేయాలి అనేది ముందు నుంచి అనుకునిందండి. సో అది మీరు అన్నట్లు చాలామందికి అసంతృప్తి ఉంది, బట్ చాలామంది అప్రిషియేట్ అయితే చేస్తున్నారు. అంటే 2 సంవత్సరాలు ఆ వ్యక్తి అదే అంటే అక్కడే ఉండడం అనేది తన మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది అంతమంది జనాల మధ్యలో, ఊరి మధ్యలో? ఇప్పుడు సో ఒక జనరల్గా అయితే ఒక పిచ్చివాళ్ళలాగా మారిపోవడం అది జరుగుతూ ఉంటుంది. కానీ మనిషి కాన్షియస్గా ఉండడం, సో గుర్తుపట్టడం అనేది సో ఏమన్నా జాగ్రత్తలు తీసుకున్నారో అట్లే ఆలోచన చేశారు? ఎలా ఉన్నాడు అనేది అతను జాగ్రత్తల కంటే కూడా అతను ఊరి మీద ప్రవర్తించినప్పుడు ఊరు సిచ్యువేషన్ ఎలా ఉండిందో అతని సిచ్యువేషన్ కూడా అలానే ఉండింది అని చెప్పడం యాక్చువల్లీ అక్కడ ఉద్దేశం. సో అదే అండి. మీకు ఎట్లాంటి ప్రశంసలు? ఏం లేదండి, బేసికల్లీ కమర్షియల్ సినిమాగా చూస్తే లాస్ట్లో విలన్ని చంపేయాలి. బట్ మనం తను రాసుకున్నప్పుడు కానీ మేము తీసినప్పుడు కానీ కమర్షియల్ సినిమాగా చూడలేదు. అంటే తను రియలిస్టిక్గా కొన్ని వాల్యూస్ దీంతో రాసుకున్నారు. సో 2 పాయింట్స్ మీరు ఇప్పుడు అన్నది ఏంటంటే 2 years అక్కడ ఎలా ఉన్నాడు అని. దానికి ముందు యాక్చువల్లీ ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, తప్పు చేసింది వాడు అదే ఊర్లో, అందరూ చూస్తుండగా అక్కడే తప్పు చేశాడు, శిక్ష పడాల్సింది కూడా అదే ఊర్లో అందరూ చూస్తుండగానే పడాలి. ఇప్పుడు ఎక్కడో రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళి అక్కడ ఉండి వాడు అక్కడ హ్యాపీగానే, అదొక డైలాగ్ ఉంటుంది, అక్కడ కొవ్వొత్తులు అదే ఇస్తరాకులు చుట్టుకుంటున్నావు, కొవ్వొత్తులు తయారు చేసుకుంటున్నావు, హ్యాపీగా బతికేస్తే కాదు. వాడు చేసిన తప్పు వాడికి ప్రతిరోజు గుర్తు రావాలంటే అదే ఊర్లో అక్కడే సెల్ కట్టాలి, అక్కడే అందరి ముందు అదే సెంటర్లో కట్టి వాడు ఏం కోల్పోయాడు లైఫ్లో అనేది తెలియాలి అనేది ఉంది. సో తన ఇంటెన్షన్ అనేది కొంచెం స్ట్రాంగ్గా కన్వే అవ్వలేదేమో, బట్ తను రాసుకున్న విధానం అంతా కరెక్ట్గానే ఉందండి. ధీరజ్ గారు, ఈ సినిమాలు వస్తే ఎవరికి వస్తాయి, సో ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? మీ ఆడియన్స్ అయితే ప్రతి ఒక్కరికి కూడా, అంటే మెయిన్ యాక్టర్స్ సుహాస్ కావచ్చు, శివాని కావచ్చు, శరణ్య, నితిన్ గారు, సో ఎవ్రీ వన్ అవార్డ్ గోస్ టు ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇవ్వాలనిపిస్తుంటారు. సో మీరు ఎవరు గెస్ చేస్తున్నారు? ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి, టెక్నీషియన్కి, డైరెక్టర్కి, అంటే రైట్ ఫ్రమ్ సుహాస్, శరణ్య గారు, నితిన్ గారు, డైరెక్టర్, రైటింగ్కి కానీ, డైరెక్షన్కి కానీ, ఎడిటర్కి కానీ, ఆర్ట్ డైరెక్టర్ కానీ అందరికీ రావాలని కోరుకుంటున్నాను. నిజంగా అలా వస్తే కనుక అంటే ఇలాంటి వాళ్ళని చూసి ఇంకా 10 మంది చాలా కాన్ఫిడెంట్గా వస్తారండి ముందుకి. నితిన్ గారు, సో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ మీది. సో మా ఇండస్ట్రీకి తెలుగులో సరిగ్గా విలన్స్ దొరకట్లేదు అని చెప్పేసి నిరాశపడే డైరెక్టర్లకి తెలుగు మాట్లాడే ఒక చక్కటి సో విలన్ దొరికాడు, సో ఒక మంచి నటుడు దొరికాడు అని చెప్పేసి ఈ సినిమాతో సో ప్రేక్షకులు కన్వే అయింది. సో క్లైమాక్స్ పోర్షన్ విషయంలో సో మీ ఎట్లా ఉండేది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? అంటే మీరు ముందు అడిగిన క్వశ్చన్కి ఒక ఆన్సర్ చెప్తాను. అంటే 2 years నుంచి